ప్రేక్షక మిత్రులందరికీ సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కోరల్ డ్రాలో ఒక ఐబాల్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా ఒక ఎలిప్స్ టూల్ తీసుకొని కీబోర్డ్లో షార్ట్కట్ కీ వచ్చేసి F7 కీ ప్రెస్ చేసి కంట్రోల్ పెట్టుకొని ఒక సర్కిల్ మనం డ్రా చేసుకుందాము. డ్రా చేసుకున్న తర్వాత దీని ఒక కొలత తీసుకొని కొలతల ప్రకారం చేసుకుంటూ వెళ్దాము. లాక్ రేషియోని యాక్టివేట్ చేసుకొని ఇక్కడ మనం ఏ సైజ్ ఇస్తే ఆ సైజ్ ఇక్కడ 4 పక్కల ఒకే సైజ్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక 50 mm ఇచ్చుకుందాం. ఎంటర్ చేస్తే 4 పక్కల 50 mm వచ్చేస్తుంది. తర్వాత దీన్ని కీబోర్డ్లో P ప్రెస్ చేయగానే ఇది సెంటర్కి వచ్చేస్తుంది. ఈ సర్కిల్ని మనము కంట్రోల్ C పెట్టుకొని కాపీ చేసుకుందాం. ఒకసారి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ V పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ చేసిన సర్కిల్కి దీని సైజు తగ్గించుకుందాము. ఒక 25 ఎంటర్ చేయగానే కరెక్ట్గా సెంటర్లో 25 mm సైజ్ తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకు ఒక ఐబాల్ అంటే ఒక ఐని డ్రా చేయాలనుకుంటే ఐలో కనుపాప ఉండేలా ఒక డిజైన్ మనం చేసుకుందాము. అలా చేసుకోవాలంటే ఇక్కడ షేప్స్లలో టూల్ బార్లో ఇక్కడ షేప్స్ ఉన్నాయి. పాలిగాన్, స్టార్, స్పైరల్, కామన్ షేప్స్ అని. ఈ కామన్ షేప్స్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాపర్టీ బార్లో ఇక్కడ వివిధ రకాలైన ఎన్నో కామన్ షేప్లు ముందుగానే డిజైన్ చేసి ఉంటాయి. ఇందులో మనము ఒక ట్రయాంగిల్ తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ పై కొన లేదా కింది కొన ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ మనం కొద్దిగా పొడుగ్గా కావాలన్నమాట. ట్రయాంగిల్ తీసుకొని ఇట్లా ఈ విధంగా పొడుగు పెంచుకొని దీనికి ఒక సైజు ఇచ్చుకుందాము. ఎత్తు 18 mm. దీన్ని లాక్ రేషియో అన్లాక్ చేసేసి వెడల్పు వచ్చేసి 1.5 mm చేసుకున్న తర్వాత మూవ్ టూల్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్కి షిఫ్ట్ పట్టుకొని ఈ బయట ఉన్న ఆబ్జెక్ట్కి సర్కిల్కి సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో టాప్కి పైన T, సెంటర్కు C చేసుకున్న తర్వాత ఈ సర్కిల్లో సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. ఈ ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ని ఇంకోటి ఇదే విధంగా దీని ఆపోజిట్గా ఒకటి మనకు కాపీ కావాలి. దానికి మనము ఒక చిన్న లైన్ డ్రా చేసుకొని కిందికి మనము ఫ్లిప్ చేసుకుందాము. కీబోర్డ్లో F5 ప్రెస్ చేస్తే ఫ్రీ హ్యాండ్ టూల్ వస్తుంది. ఇక్కడ టూల్ బార్లో చూడండి, ఫ్రీ హ్యాండ్ టూల్ ఇది తీసుకొని క్లిక్ చేసి ఒక చిన్న గీత డ్రా చేసుకొని కీబోర్డ్లో P ప్రెస్ చేయగానే సెంటర్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మూవ్ టూల్ తీసుకొని ఈ లైన్కి పైన ఉన్న ఆబ్జెక్ట్ ట్రయాంగిల్ ఆబ్జెక్ట్కి రెండింటికి ఇలా డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ కీ పట్టుకొని ఈ ఆబ్జెక్ట్ని మనము కిందికి ఈ విధంగా డ్రా చేసుకొని రైట్ క్లిక్ చేసి వదిలేస్తే ఒక కాపీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న లైన్ని డిలీట్ చేసుకోవాలి. సర్కిల్కి బయట నుంచి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే ఆ లైన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. డిలీట్ చేసేసిన తర్వాత ఈ సర్కిల్ ఆ తర్వాత ఈ సర్కిల్ రెండింటికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ X కట్ కొట్టుకున్న తర్వాత ఈ రెండు సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకోవాలి. గ్రూప్ చేసుకున్న తర్వాత చూడండి గ్రూప్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ని ఇంకొక కాపీ తీసుకోవాలి. ఇంకొక కాపీ తీసుకోవాలంటే కీబోర్డ్లో న్యూమరికల్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో ప్లస్ కీ ఉంటుంది పెద్దదిగా. ఆ ప్లస్ కీ నొక్కితే ఇంకోటి ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి 2 ఆబ్జెక్టులు. ఇప్పుడు ఈ పైన ఆబ్జెక్ట్ని 15 degreesకి రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ D కీబోర్డ్లో కొడితే ఒకదాని ఒకటి కాపీ అవుతూ వస్తాయి. చూడండి ఇది మొత్తము సెలెక్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆబ్జెక్టులన్నీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకొని మళ్ళీ కీబోర్డ్లో న్యూమరికల్ ప్యాడ్లో ప్లస్ కీ కొట్టగానే ఇంకో కాపీ వస్తుంది. ఈ కాపీని 7.5 degreesకి రొటేట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తము ఈ లైన్స్ అన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గోల్డెన్ కలర్ ఇస్తాము. గోల్డెన్ బ్రౌన్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ని స్ట్రోక్ ఉంది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి బ్లాక్ కలర్లో, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ స్ట్రోక్ రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ కలర్ ప్యాలెట్లో మొదటి కంటే పైన ఉండేది ఈ వైట్ చెక్ బాక్స్లో ఒక స్లాష్ డయాగ్నల్ గీత ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ చేయగానే దీనికి ఉన్న స్ట్రోక్ అంతా వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మనము ఇంతకుముందు 2 సర్కిళ్ళు, లోపల సర్కిల్ బయటకు సర్కిల్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ V చేస్తే అవి సర్కిళ్ళు పేస్ట్ అయిపోతాయి సేమ్ ప్లేస్లో, ఎగ్జాక్ట్ ప్లేస్లో. ఈ పైన సర్కిల్కి తీసుకొని దీనికంటే కొద్దిగా డార్క్ కలర్ ఫిల్ చేసుకుందాము. ఆ తర్వాత ఈ బయట ఉన్న సర్కిల్కి వేరే కొద్దిగా లైట్ కలర్ ఇచ్చుకుందాము. చూడండి, ఇది ఫుల్ అయిపోయింది కదా. షిఫ్ట్ పట్టుకొని పేజ్ అప్ కొట్టే పేజ్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనము ఒక కనుపాపలాగా హైలైట్ చేయాలంటే ఇంటరాక్టివ్ ఫిల్ టూల్ తీసుకొని ఇక్కడ పైనుంచి ఇక్కడ కింది వరకు కంట్రోల్ కీ పట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది మనకు సెంటర్లో రావాలన్నమాట. ఎలిప్టికల్ ఫౌంటైన్ ఫిల్ దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ సెంటర్లో వచ్చేస్తుంది. మళ్ళీ మూవ్ టూల్ తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసి షిఫ్ట్ పెట్టుకొని పేజ్ డౌన్ చేయాలి, చివరిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సర్కిల్ని ఈ సేమ్ కలర్తో స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సేమ్ కలర్ మ్యాచ్ అయినట్టు కలర్ మ్యాచ్ చేసేసి ఈ పైన సర్కిల్ని స్ట్రోక్ రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఒక కనుపాగలాగా కనపడుతుందన్నమాట. దీన్ని మనము ఒక డ్రాప్ షాడో క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ టూల్ బార్లో డ్రాప్ షాడో టూల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇది ఇన్నర్ షాడో ఉంది కాబట్టి మనకు డ్రాప్ షాడో కావాలి. ఇక్కడ క్లిక్ చేయగానే డ్రాప్ షాడో వస్తుందన్నమాట. కరెక్ట్గా దీన్ని సెంటర్ తీసుకుని స్నాప్ వదిలి చూడండి, ఈ విధంగా ఒక గ్లో క్రియేట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఫెదర్ వచ్చేసి ఒక 15 ఉంది, 20కి పెంచుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్ తీసుకొని ఈ కనుపాపకి ఒక పూర్తి కన్నులాగా ఒక ఫుల్ సర్కిల్ కావాలి. ఇప్పుడు మనము ఎలిప్స్ టూల్ తీసుకొని కంట్రోల్ కీ పట్టుకొని డ్రాగ్ చేసి ఈ సర్కిల్ యొక్క సైజ్ని ఒక 100 mm ఇచ్చుకోవాలి. పీ ప్రెస్ చేస్తే సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్ని మనము ఇన్నర్ షాడో క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ షాడో టూల్ తీసుకుని వచ్చేసి షాడో టూల్ సెలెక్ట్ చేసుకొని చూడండి, డ్రాగ్ చేసినా కూడా మనకు డ్రాప్ షాడోను డ్రాగ్ చేసినాం కాబట్టి ఇందులో షాడో కనపడడం లేదు. అందుకని మనకు ఇన్నర్ షాడో కావాలి. ప్రాపర్టీ బార్లో ఇక్కడ ఉంది, ఇది ఇన్నర్ షాడో టూల్, ఇది డ్రాప్ షాడో టూల్, ఇది ఇన్నర్ షాడో టూల్ సెలెక్ట్ చేయగానే ఇన్నర్ షాడో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ డ్రాప్ షాడోని పట్టుకొని కరెక్ట్గా దీన్ని ఎడ్జ్కి మనం స్నాప్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని ఫెదర్ కూడా మనం కొద్దిగా పెంచుకుందాం. 15 ఉంది కాబట్టి ఒక 25 చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకు ట్రాన్స్పరెన్సీ వచ్చేసి 30కి పెంచుకుందాము. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఈ సర్కిల్ ఒకటి బయటికి తీసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకుని ఒక కాపీ తీసుకుందాము. ఇప్పుడు ఈ సర్కిల్కి ఉన్న స్ట్రోక్, బ్లాక్ స్ట్రోక్ని కొద్దిగా స్ట్రోక్ సైజ్ పెంచుకొని ఒక 2 పాయింట్లకి ఈ స్ట్రోక్ సైజ్ వచ్చేసి 20% బ్లాక్, రైట్ క్లిక్ చేస్తే స్ట్రోక్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు ఈ ఐబాల్లో ఇక్కడ ఒక మనకు చుక్క కావాలి, తెల్లది నేత్రంలాగా కనపడటానికి. మళ్ళీ కీబోర్డ్లో F7 ప్రెస్ చేసుకొని కంట్రోల్ పెట్టుకుని ఒక చిన్న సర్కిల్ డ్రాప్ చేసుకుందాము. ఈ సర్కిల్ యొక్క సైజు ఒక 8 mm పెట్టుకొని మూవ్ టూల్ తీసుకుని వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకొని దీంట్లో వైట్ కలర్ ఫిల్ చేద్దాం. ఈ బ్లాక్ స్ట్రోక్ని రిమూవ్ చేయాలి. కలర్ ప్యాలెట్లోకి వచ్చి వైట్ చెక్ బాక్స్లో ఉన్న రైట్ క్లిక్ చెప్తే దీనికి ఉన్న కలర్ స్ట్రోక్, బ్లాక్ స్ట్రోక్ రిమూవ్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈజీగా ఒక ఐబాల్, ఒక గోల్డెన్ ఐ లాగా డిజైన్ మనం రెడీ చేశాము. దీనంతా సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకుందాము. గ్రూప్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా దీన్ని అలా పైన పెట్టేసి ఇక్కడ మనం ఒక దానికి అందులో నేమ్ ఇస్తాము.
F8 ప్రెస్ చేయగానే కీబోర్డ్లో టైప్ టూల్ వచ్చేస్తుంది. టూల్ బార్లో కూడా ఏ అనే అక్షరం ఉంటుంది. ఇది టైప్ టూల్. టెక్స్ట్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేసి టైప్ చేద్దాం. GOLDE గోల్డెన్ ఐ EYE కంట్రోల్ స్పేస్ బార్. షిఫ్ట్ పట్టుకొని దీన్ని కొద్దిగా పెద్దదిగా చేసుకుందాం. పెద్దది చేసుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టగానే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ప్యానల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇందులో మనము ఒక అక్షరాలు మార్చుకుందాము. ఇది డిస్క్, ఇది పెడదాం గోల్డెన్ ఐ. దీని సైజు ఒక 100. ఇందులో ఈ గోల్డెన్ ఐ రాసింది కదా, ఈ గోల్డెన్ ఐని ఈ టెక్స్ట్ మధ్యలో మనము సెట్ చేస్తాము. దీని కాపీ ఒకటి తీసుకొని మూవ్ టూల్తో ఇలా జరుపుకొని రైట్ క్లిక్ చేస్తే దీని ఒక కాపీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనము బిట్ మ్యాప్గా కన్వర్ట్ చేసుకోవాలి. బిట్ మ్యాప్స్లోకి వెళ్ళి మెనూ బార్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ 300 dpi పెట్టుకొని ఆల్వేస్ ఓవర్ ప్లాన్ చెక్ చేసుకొని ట్రాన్స్పరెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇది సెటప్ చేసి ఉండాలి. యాంటీ-ఎల్ఎస్ చెక్ చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ అనమాట, బిట్ మ్యాప్ ఇమేజ్. ఈ ఇమేజ్ని ఈ జీకి ఎల్కి మధ్యలో ఈ ఓ తీసేసి ఇక్కడ సెట్ చేసుకుందాము. తీసుకున్న తర్వాత టైప్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఈ ఓ తీసేస్తాము. ఓ తీసిన తర్వాత కంట్రోల్ స్పేస్ బార్ కొడితే టైప్ టూల్ ఎడిట్లోంచి బయటకు వచ్చేస్తాము. ఇప్పుడు దీన్ని మూవ్ టూల్ తీసుకొని రైట్ క్లిక్ పెట్టుకొని దీన్ని డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇక్కడికి చూడండి వస్తే ఏ అని సైన్ కనబడుతుంది. అప్పుడు దీన్ని డ్రాప్ చేసేస్తే కాపీ ఇంటూ టెక్స్ట్ చూడండి కరెక్ట్గా ఈ టెక్స్ట్ హెడ్కి మధ్యలో ఇది సెట్ అయిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ ఐ అవుతుంది. ఇదే విధంగా మనము తెలుగులో ఒక టైటిల్ రాసుకుందాము. టైప్ టూల్ తీసుకొని లాంగ్వేజ్ చేంజ్ చేసుకుందాము. విండోస్ కీ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తూ వస్తే ఈ లాంగ్వేజ్లు మారుతూ వస్తాయి. తెలుగు క్లిక్ చేసి సువర్ణ నేత్రం. రాసుకున్న తర్వాత దీన్ని కూడా మనం సైజ్ పెంచుకొని షిఫ్ట్ పెట్టుకొని దీని ఫాంట్ కూడా మనం స్టైల్ కూడా చేంజ్ చేసుకుందాము. ఎన్టీఆర్ ఉంది కదా, ఇది నిర్మల. పొట్టి శ్రీరాములు. సరే ఇదే పెట్టుకుందాం. దీన్ని సైజ్ వచ్చేసి ఒక 130కి లేదా 150. ఈ సువర్ణ నేత్రంలో ఈ ఇమేజ్ తీసుకొచ్చేసి ఈ నేత్రం దగ్గర మనం పెట్టుకుందాం. దీన్ని తీసుకొచ్చేసి ఈ 0లో సెటప్ చేసేద్దాం. షిఫ్ట్ పెట్టుకొని సైజ్ తగ్గించేసి ఇప్పుడు ఈ నేత్రాన్ని ఒక డ్రాప్ షాడో మనం క్రియేట్ చేసుకుందాం. ఈ సర్కిల్తో ఇక్కడ ఒక మనము డ్రాప్ షాడో క్రియేట్ చేసుకుందాము. ఈ సర్కిల్ తీసుకుని వచ్చేసి ఈ సర్కిల్లో ఆల్రెడీ ఒక ఇన్నర్ షాడో ఉంది కాబట్టి దీని ఇన్నర్ షాడో టూల్ తీసుకున్న తర్వాత దీన్ని డ్రాప్ షాడోగా మార్చుకొని
కిందికి డ్రాప్ చేసుకుందాము. అది ఎందుకు రావడం లేదంటే ఇది సర్కిల్ ఫిల్గా లేదనమాట. దీన్ని ఫిల్ చేసుకుంటే చూడండి, ఇక్కడ కిందికి ఒక సర్కిల్ మన డ్రాప్ షాడో వచ్చేసింది. దీని మీద రైట్ క్లిక్ చేసి బ్రేక్ డ్రాప్ షాడో అపార్ట్ చేయగానే మూవ్ టూల్ తీసుకుంటే చూడండి, ఈ సర్కిల్ ఈ డ్రాప్ షాడో రెండు సెపరేట్గా వస్తాయి అన్నమాట. దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి షిఫ్ట్ పెట్టుకొని పేజ్ డౌన్ కొనగానే అది వెనక్కి వెళ్ళిపోతుంది. దీనికి ఆ తర్వాత దీనికి షిఫ్ట్ పెట్టుకొని సెంటర్ చేసుకున్నాక ఈ డ్రాప్ షాడో సెలెక్ట్ చేసుకొని మనం కొద్దిగా స్క్వీజ్ చేసుకుందాం కిందికి. డ్రాప్ షాడో లాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ క్రింది రెండు పేర్లను సెలెక్ట్ చేసుకొని కొద్దిగా కిందికి మనము డౌన్ చేసుకుందాం. దీన్ని డిలీట్ చేసేసి ఫిట్ టు పేజ్. ఇది ఫ్రెండ్స్ గోల్డెన్ ఐ ఎలా డిజైన్ చేయాలో కోరల్ డ్రాలో ఈరోజు మనము నేర్చుకున్నాము. సో ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నము, నా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.